ఆస్ట్రేలియాలో క్వీన్స్లాండ్ లో ఉన్న ఈ ప్రదేశం పేరు బబిందా బౌల్డర్స్ పూల్. చూడడానికి ఎంత అందంగా ఉందో కదూ. పచ్చని చెట్లు, వాటి మధ్యలో స్వచ్ఛమైన నీరు. ఆహా, చూడడానికి రెండు కళ్ళు చాలవు. కానీ ఈ అందమే యమపాసం. ఈ నేచర్ బ్యూటీని ఓ డెత్ ట్రాప్. అవును, మీరు విన్నది నిజమే. 1959 నుంచి ఇప్పటి వరకు ఈ కొలనులో పడి సుమారు 21 మందికి పైగా చనిపోయారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇక్కడి రాళ్ల మధ్య నీటి ప్రవాహం అంత చిక్కని మిస్టరీ. ఉన్నట్టుండి నీటి మట్టం పెరుగుతుంది, అకస్మాత్తుగా తగ్గిపోతుంది. పైగా ఆ రాళ్ల కింద లోతైన గుంతలుంటాయి. వాటిలో ఇరుక్కుని ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ వరుస మరణాల వెనుక ఓ హడలెత్తించే విషాద ప్రేమ గాథ ఉందని స్థానికులు నమ్ముతారు. కొన్నేళ్ల క్రితం ఇడింజీ తెగకు చెందిన ఊలానా అనే అందమైన యువతి తమ జాతి పెద్ద వరుణును వివాహం చేసుకుంది. కానీ పెళ్లైన కొన్నాళ్లకే డైగా అనే మరో తెగ యువకుడితో ప్రేమలో పడింది. ఈ విషయం బయటపడడంతో అవమానం తట్టుకోలేక ఊలానా ఇదే కొరలులో దూకి ఆత్మహత్య చేసుకుంది. తన కోసం అరుస్తున్న ఊలానాను చూసి డైగా కూడా ఆమెను అనుసరించాడు. తన ప్రియుడు చనిపోవడాన్ని కళ్లారా చూసిన ఊలానా ఆత్మ ఆ కొలనులోనే బందీ అయిపోయిందని, తన ప్రియుడి కోసం వచ్చిపోయే వారిలో ఒకరిని ఎంచుకుని బలి తీసుకుంటుందని నమ్ముతారు. శాస్త్రీయ కారణాలు ఏమైనా స్థానిక గాథల్లో నిజమెంతున్నా బబిందా బౌల్డర్స్ పూల్ మాత్రం అంత చిక్కని మిస్టరీగా ఓ డెడ్లీ టూరిస్ట్ స్పాట్ గా మిగిలిపోయింది.